ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులు, అమరావతి రైతులు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత కూడా మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రాజధాని రైతుల ఆందోళన మళ్ళీ జరుగుతోంది. అయితే ఈసారి అమరావతినే రాజధానిగా ఉంచండి అని కాదు, ఆల్రెడీ ఉంచడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి అమరావతిలోనే నిర్మాణ పనులు పిలిచేందుకు టెండర్లు పిలిచారు కాబట్టి అమరావతి రాజధానిగా కన్ఫర్మ్ అయింది. పనులు సాగుతున్నాయి, ఒక్కొక్కటిగా పూర్తయి పట్టాలు ఎక్కేదానికి ప్రయత్నాలు అయితే మొదలయ్యాయి. అయితే అదే సమయంలో రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులకి న్యాయం జరగడం లేదు. అసైన్డ్ భూములు కోల్పోయినటువంటి రైతులకి అన్యాయం చేస్తున్నారు అంటూ నిన్న ఆందోళనకు దిగారు. రాజధాని ప్రాంత అసైన్డ్ భూముల విషయంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నిజమైన అసైనీలకు రిటర్నబుల్ ప్లాట్లు ప్రభుత్వ పరిహారం అందించాలని అమరావతి ప్రాంత అసైన్డ్ భూముల జేఏసీ రైతు కమిటీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం సేకరించినటువంటి భూముల్లో అసైన్డ్ భూములు దాదాపుగా 10,000 ఎకరాల వరకు ఉంటాయని ఒక అంచనా. అలాంటి అసైన్డ్ భూములు ఇచ్చినటువంటి రైతులకి న్యాయం జరగట్లేదు అంటూ వీళ్ళంతా కూడా ఎర్రబాలెం, నవులూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, బేతపూడి, కొరగల్లు గ్రామాలకు చెందినటువంటి అసైన్డ్ భూముల రైతులు గురువారం విజయవాడలోని సిఆర్డీఏ కార్యాలయం ముందు ఆందోళనకు పూనుకున్నారు. అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించిన వెంటనే ల్యాండ్ పూలింగ్లో స్వచ్ఛందంగా తమ భూములను ఇచ్చామని, అప్పటి నుంచి ఇప్పటి వరకు కౌలు కానీ, పరిహారం కానీ, రిటర్నబుల్ ప్లాట్లు కానీ ఏ ఒక్కటి అందలేదని అసైనీ రైతులు చెప్తున్నారు. మరి ప్రభుత్వం భూములు ఇచ్చినటువంటి రైతులు సొంత భూమి యజమానులైనా అసైన్డ్ రైతులైనా అందరినీ ఒకేలా చూస్తాం, అందరికీ న్యాయం చేస్తాం, అందరికీ రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తాం అని చెప్పింది. కానీ ఇప్పటి వరకు కౌలు కానీ, పరిహారం కానీ, ఇతర ఏ విధమైన న్యాయం కానీ, చివరికి ఇప్పుడు రిటర్నబుల్ ప్లాట్లు కానీ దక్కడం లేదు. రైతులకి అన్యాయం చేస్తున్నారు. ఇలాంటి వేల మంది రైతులకి నష్టం జరుగుతోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి అని వీళ్ళంతా ఆందోళనకి పూనుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే అమరావతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నంతకాలం జరిగినటువంటి రాజధాని ఉద్యమం, అమరావతి రైతుల ఉద్యమం ఒక భాగం అయితే, ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత రైతులు మరొక ఉద్యమానికి తెరదీసినట్టుగా కనిపిస్తుంది. ఇది ఒక మరొక భాగం. ఈ ఉద్యమం ఇంకొక డిమాండ్ కోసం సాగుతుంది. అప్పట్లో రైతులు సాగించినటువంటి అమరావతి ఉద్యమం విజయవంతమైంది. వాళ్ళు ఆశించినట్టుగా తిరిగి అమరావతినే రాజధానిగా ప్రకటించి అమరావతిలో పనులు చేపట్టి అమరావతి రాజధాని నిర్మాణ పనులకి శ్రీకారం చుట్టి ఇవన్నీ చంద్రబాబు ప్రభుత్వం చేస్తుంది. మరి ఈ రైతుల యొక్క ప్రయోజనాల సంగతి ఏంటి? అసైన్డ్ భూములు ఇచ్చినటువంటి వాళ్ళ ప్రయోజనాలు, అసైన్డ్ భూములు కోల్పోయినటువంటి రైతుల యొక్క రిటర్నబుల్ ప్లాట్లు, పరిహారం, కౌలు, ఇలాంటి సమస్యల మాట ఏంటి అన్నది వీళ్ళ ప్రశ్న. మరి ప్రభుత్వం ఎప్పట్లాగా ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తుందో చూద్దాం.